మనందరికీ విష్ణు సహస్రనామం గురించి తెలిసే ఉంటుంది కదా. ఆ 1000 నామాలు అవి కేవలం పేర్లు కాదు, వాటి వెనుక అద్భుతమైన తాత్వికత దాగి ఉంది. రండి, ఈరోజు మనం ఆ లోతైన అర్థాలను ఛేదించే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. అనంతమైన అపరిమితమైన దాన్ని పరిమితులున్న మన భాషతో ఎలా వర్ణించగలం? ఇది సాధ్యమేనా? ఈ ప్రశ్న మన తత్వవేత్తల్లో ఎన్నో ఏళ్లుగా ఆలోచింపచేస్తూనే ఉంది. సరే, ఈ ప్రశ్నకు ఆ ప్రాచీన గ్రంథం ఒక ప్రయత్నం చేసింది. అది 1000 పేర్ల రూపంలో. మరి ఆ పేర్లు ఏం చెబుతున్నాయి? పదండి, వాటిలో కొన్నింటిని తీసుకుని అవి ఈ విశ్వం గురించి ఇంకా మన గురించేం చెప్తున్నాయో కొంచెం లోతుగా చూద్దాం. మొదటగా విశ్వానికి అధిపతి, అనంతమైన పెద్దదాని నుండి మన ప్రయాణం మొదలుపెడదాం. మనం చూసే మొదటి నామం సహస్రమూర్ధ, అంటే 1000 తలలు కలవాడు అని. వినగానే ఇదేదో రాక్షసుడి వర్ణనలా అనిపించొచ్చు, కాని కాదు. దీని వెనకున్న అసలు అర్థమేంటంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి ప్రాణి తలలు అన్నీ ఆ పరమాత్ముడివే. మనందరి చైతన్యం ఆయన చైతన్యంలో ఒక భాగమన్నమాట. ఈ ఆలోచన కొత్తదేం కాదు. మనకి పురుష సూక్తం లాంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా సరిగ్గా ఇదే కనిపిస్తుంది. అంటే ఇది కేవలం కవి కల్పన కాదు, దీని వెనుక చాలా బలమైన తాత్విక పునాది ఉంది. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనందరి స్పృహ ఆయన స్పృహ. మన ఉనికే ఆ విశ్వ శరీరానికి జీవం పోస్తుంది. మనమెప్పుడూ విష్ణువు ఆదిశేషుడిపై పడుకున్నట్లు చూస్తాం కదా. ఆ ఆదిశేషుడు మరెవరో కాదు, ఈ అనంతమైన విశ్వానికి ప్రతీక. అందుకే ఆయన్ని విశ్వాత్మ అని కూడా పిలుస్తారు. సరే, ఇప్పటిదాకా మనం విశ్వం అంత పెద్ద స్థాయిలో చూసాం. ఇప్పుడు కాస్త కిందకొద్దాం. మన ప్రపంచంలోని శక్తి, అంటే దీన్ని రూపుదిద్దే అదృశ్య శక్తుల గురించి మాట్లాడుకుందాం. నాయకత్వం గురించి ఇక్కడ 2 అద్భుతమైన పదాలు కనిపిస్తాయి. ఒకటి అగ్రణిహి, రెండోది నేత. అగ్రణిహి అంటే ఏంటంటే, అణువులని జీవులుగా, గ్రహాలని సౌరవ్యవస్థలుగా మార్చే ఒక నిర్దిష్టమైన ఒక ఫంక్షనల్ శక్తి. మరోవైపు నేత అంటే మన లోపల ఆశలుగా, ఆకాంక్షలుగా ఉండి మనల్ని ముందుకు నడిపించే ఒక పర్సనల్ గైడింగ్ ఫోర్స్ అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ 2 దైవస్వరూపాలే. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పదం చూద్దాం. అదే ఆవర్తనః, అంటే సుడిగుండం. అవును, సుడిగుండం. ఇది ప్రకృతిలో నిరంతరం పనిచేసే ఒక ప్రాథమిక శక్తిని సూచిస్తుంది. అసలు ఈ సుడిగుండం ఎలా పనిచేస్తుంది? 2 వ్యతిరేక శక్తులు. ఒకటి సెంట్రిపెటల్ ఫోర్స్, అంటే అన్నీ లోపలికి లాక్కునే శక్తి. రెండోది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అంటే ప్రతిదాన్ని బయటికి నెట్టే శక్తి. ఈ రెండింటి మధ్య జరిగే ఆ డాన్సే, ఆ బ్యాలెన్సే గ్రహాలను, సౌరవ్యవస్థలను, చివరికి మన సమాజాలను కూడా నిలబెడుతోంది. ఇది నిజంగా ఒక కాస్మిక్ డాన్స్ లాంటిది కదా. అయితే ఇక్కడ అసలైన విషయమేంటంటే, ఈ భౌతిక సూత్రం కేవలం గ్రహాలకే కాదు, మన నైతిక ప్రపంచానికి కూడా వర్తిస్తోంది. సమాజంలో పెరిగిపోయే అహంకార శక్తులను, చెడును అదుపులో ఉంచి ఒక బ్యాలెన్స్ని కాపాడేది కూడా ఇదే సూత్రం. ఒక రకంగా చెప్పాలంటే ఇది యూనివర్సల్ లా ఆఫ్ జస్టిస్ అనమాట. సరే, మనం అనంతమైన విశ్వం నుంచి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి వచ్చాం. ఇప్పుడు ప్రయాణం ఇంకా లోపలికి, మన అంతరంగంలోకి, మన లోపలి విశ్వం వైపు వెళ్దాం. ఇక్కడ సిద్ధార్థ అనే ఒక పేరుంది. దీనికి చాలా చాలా లోతైన అర్థముంది. సిద్ధార్థుడు అంటే అన్నీ ఇప్పటికే సాధించినవాడు. ఇది వినగానే మనలో ఒక తాత్వికమైన ఆలోచన మొదలవుతుంది. ఏంటా ఆలోచన అంటే, మనం సాధించాలి, పొందాలి అనుకునే పరిపూర్ణత ఉందే, అది మనం కొత్తగా సంపాదించుకునేది కాదట. అది ఆల్రెడీ మన ఆత్మలో ఉన్న ఒక స్థితి. మరి మన కోరికలు, మన ప్రయత్నాలు ఏంటి అంటే, ఆ ముందే ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి మనం చేసే ప్రయాణం మాత్రమే. ఈ యొక్క ఆలోచన చుట్టూ మిగతా నామాలు ఎలా అల్లుకున్నాయో చూడండి. సిద్ధ సంకల్పః, అంటే ఆయన అనుకున్నది జరిగి తీరుతుంది. సిద్ధిదః, ఆ పరిపూర్ణతను మనకిచ్చేది ఆయనే. అంతేకాదు సిద్ధి సాధనః, మనం ఆ పరిపూర్ణతను పొందడానికి చేసే సాధన కూడా ఆయనే. అంటే మన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇచ్చేవాడు, ఆ లక్ష్యం చేరే మార్గం, ఈ 3 కూడా ఆయనే. ఇక చివరిగా ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని చూద్దాం. 1 మరియు అనేకం. ఇప్పటిదాకా మనం చేసిన ఈ ప్రయాణమంతటినీ
ఇది ఒక్కచోటకి తెస్తుంది. ఈ వైరుధ్యాన్ని చెప్పడానికి 2 పేర్లున్నాయి. ఒకటి అసంఖ్యేయః అంటే లెక్కపెట్టలేనంత అనంతం. రెండోది విశిష్టః అంటే ప్రతి జీవిలోనూ కనిపించే ఆ ప్రత్యేకత, ఆ యునీక్నెస్. ఆలోచించండి, ఒకే శక్తి ఒకేసారి అనంతంగా, లెక్కలేనంతగా ఉంటూనే ప్రతి జీవిలోనూ ఒక ప్రత్యేకమైన లక్షణంగా ఎలా ఉండగలదు? సమాధానం కూడా అక్కడే ఉంది. ఆ దైవత్వమే కొలవలేని ఈ సర్వస్వం. అదే సమయంలో ప్రతి వస్తువును, ప్రతి జీవిని ప్రత్యేకంగా నిలబెట్టే ఆ జ్వాల కూడా అదే. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో మన విశ్లేషణను ముగిద్దాం. ఆ దైవమే అనంత విశ్వమైతే, మనలో ఉన్న ఆ ప్రత్యేకమైన జ్వాల కూడా అదే అయితే, అప్పుడు ఆలోచించాల్సిన విషయమేంటంటే, విశ్వం ఎక్కడ ముగుస్తుంది? అసలు మనమెక్కడ మొదలవుతాం?